బృందావనం ఇది కేవలం ఒక గ్రామం కాదు, ఇది ప్రేమకి పుట్టినిల్లు. అక్కడే పుట్టింది ఒక గోపిక, రాధ. అక్కడే ఆడుకున్నాడు ఒక గోపాలుడు, కృష్ణుడు. రాధ కళ్ళు తెరిచింది, ప్రపంచాన్ని చూడటానికి కాదు, కృష్ణుడిని చూడటానికి. ఆ క్షణమే ఆమె జీవితం మొదలైంది. యమునా ఒడ్డున కృష్ణుడి వేణుగానం వినిపించినప్పుడు అది గాలిలో సంగీతం కాదు, ఆత్మల్లో ప్రార్థన. గోపికలందరూ నర్తించారు, కాని రాధ మాత్రం కృష్ణుడిలో లీనమైంది. ఎందుకంటే ఆమె ప్రేమ కాదు, ఆయన ఆనందానికి రూపం. రాసలీలలో కృష్ణుడు అందరికీ కనిపించాడు, కాని రాధకు మాత్రం ఆయన తన హృదయంలోనే ఉన్నాడు. తరువాత వచ్చింది విరహం. కృష్ణుడు బృందావనం విడిచాడు, ప్రపంచం కదిలింది. రాధ మాత్రం నిలిచిపోయింది. ఆమె వెళ్ళలేదు, ఎందుకంటే నిజమైన ప్రేమ వెంటాడదు, ధ్యానమవుతుంది, దూరం ప్రేమను తగ్గించలేదు. విరహం ప్రేమను శాశ్వతంగా మార్చింది. అందుకే వారు పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే వారు వేరు కాదు. ఆత్మకు ఆత్మతో వివాహం అవసరం లేదు. రాధ ప్రేమ, కృష్ణుడు ఆ ప్రేమకు రూపం. అందుకే ఈ రోజుకి లోకం అంటుంది, రాధే రాధే చియే.